ఏపీలో మాఫియా పాలన నడుస్తోందన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. పాలన వ్యవస్థలో ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పోలీసులు కూడా నిందితులకే సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ బూస్ క్యాంపై సిట్టేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. నిందితులను అరెస్ట్ చేస్తే తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయో అని ప్రభుత్వం భయపడుతోందన్నారు బొత్స. ₹1,00,000 చెక్కులు ఇచ్చారు కదండి విశాఖపట్నంలో ఎస్ఐ ల్యాండ్లకి. ఆ చెక్కులు కదా ఎవడిచ్చాడో చెప్పి అది తీసుకొచ్చి యాక్షన్ తీసుకోవాలని ఆయన అరెస్ట్ చేశారండి. వాడు వైట్ కార్డు వేసుకుని హైదరాబాద్ లో అట్టాసంగా తిరుగుతున్నాడు రాజు గారు. ఎందుకు చేయలేదు? ఏమిటి మీకు జంకు, ఏమిటి పెరుకు? అతను మీ పేరు చెప్తాడని నేను నాది కాదు ఇది, ఈ డబ్బులో సగం వచ్చి తెలుగుదేశం పార్టీ ఎంపీలకో ఎమ్మెల్యేలకో లేకపోతే లోకేష్కో వీళ్ళకి వాటాలు ఉన్నాయని చెప్తాడని. ఏం చెప్పడానికి కారణం ఏంటి? ఒక్కడిని ఇది ఇవాళ జరుగుతున్న ప్రక్రియ. ట్రాన్స్పోర్ట్ చూస్తే ఇంకా అక్కడ నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి రావాలంట లిస్టు. ఎందుకని లిస్టు రావాలి? మీరు చెక్ పోస్ట్ మీరు ఆ బస్సుల్ని మన ఆంధ్ర బార్డర్ ఆపి దాని తాలూ రికార్డుని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు చెక్ చేయలేరా? విరుద్ధంగా ఉంటే అది లేకపోతే దాని మీద అక్కడ ఆపి దాన్ని సీజ్ చేయలేరా? మీ తాలూకి మీరు ఇచ్చిన పర్మిషన్లు మీరు క్యాన్సిల్ చేసుకోలేదా? దానికి లిస్ట్ రావాలి అక్కడ నుంచి. ఏంటి విడ్డూరం?